వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన లాంటి రాజకీయ నాయకుడు. రాజకీయంలో చక్రవర్తులు కొందరే పుడతారు. అప్పుడెప్పుడో అశోక చక్రవర్తి, ఆ తర్వాత మన తెలుగు ప్రాంతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక చక్రవర్తి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ప్రజలు అధికారం ఇచ్చినంత మాత్రాన ఆ కుర్చీలో కూర్చున్న వాడు ఎవ్వడు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా అతీతంగా బతికే శక్తి ఉన్నవాడు కాదు. అట్లా బతకాలి అనుకుంటే ప్రతి వాడు ఎన్నికైన తర్వాత జీవితాంతం ఒకటే ఉండాలి, గల్ఫ్ లో ఉన్నట్టుగా వంశపారంపర్యంగా రావాలి. కానీ కొందరే ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల నాయకులు బతికే లిస్టులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉండరు. ఎట్లా ఉంటారో నేను చెప్తాను. పాదయాత్ర చేసిరు వైఎస్ఆర్ గారు. పాదయాత్ర చేసినప్పుడు నాకు తెలిసి పాదయాత్రలు చాలా మంది చేసిరు అయిన తర్వాత, కానీ ఆ పాదయాత్రకు ఉన్నంత చరిత్ర, ఆ పాదయాత్రకు ఉన్నటువంటి ముద్ర ఇంకెవరికి లేదు. ఆయన దాంట్లో కూడా ఏం గుర్తుపెట్టుకున్నాడు చూడండి. వైఎస్ గారు చేవేళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టి జనగామకు వచ్చేసరికి ఆయన కాళ్ళు చాలా నొప్పి కట్టిపోతాయి, బాగా నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు ఉన్నప్పుడు ఆయన ఒక దగ్గర రెస్ట్ తీసుకుంటాడు. ఈ రెస్ట్ తీసుకోవడానికి ముందు చేవేళ్ల నుంచి మొదలైనప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చుట్టూ ఎవరున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఆయన వెంట సపర్యలు ఎవరు ఎత్తున్నారని చెక్ చేస్తారు, చూస్తారు, గమనిస్తారు. చాలా పెద్ద దృష్టి కదా ఆయనది. చూసినప్పుడు ఒక ఆయన వైఎస్ఆర్ గారు నడుస్తూ మధ్యలో దారి మధ్యలో ఆగినప్పుడు కాళ్ళ దగ్గర మ్యాట్ వేస్తాడు ఆయన వచ్చి. ఆ తర్వాత వైఎస్ఆర్ గారు ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటే కాళ్ళు పడతా కూర్చుంటాడు, యాత్ర అయిపోతుంది. ఆయన అట్లా తెలంగాణ నుంచి ఆంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాల్లో వైఎస్ఆర్ గారు బడి పాదయాత్రలో ఉంటారు. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే, వైఎస్ఆర్ గారు ప్రజల మనసుని గెలుచుకుంటారు. తర్వాత అధికారాన్ని గెలుచుకున్నాక, కుర్చీని గెలుచుకున్నాక కుర్చీలో కూర్చుంటారు. కుర్చీలో కూర్చున్న తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే, పాదయాత్రకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్ని కలెక్ట్ చేసుకొని చూస్తున్నప్పుడు ఆయన ఎంబడున్న ఒక కలెక్టర్ని అడుగుతారు. ఆయనకు సలహాదారుగానే ఏదో వస్తారు, ఒక కమిషనర్ కదా. ఈ నా ఎంట వచ్చి ఒక అతను నేను ఎక్కడ నిలబడితే అక్కడ నా పాదాల కింద ప్యాడ్ పెట్టి, నేను కూర్చుంటే పడుకుంటే నా కాళ్ళు పట్టి, ఆ తర్వాత నేను గెలిచిన తర్వాత సంవత్సరం అవుతుంది, ఆయన ఇప్పటివరకు నాకు ఆయన ఎక్కడ కనిపించలేదు. ఈయన ఎవరో చెక్అవుట్ చేస్తారా, ఒకసారి చెక్ చేస్తారా, ఈయన ఎవరు చెక్ చేసి ఈయన ఎక్కడున్నాడో గుర్తించి దయచేసి ఈయన తీసుకురావాలని చెప్పి ఆయన అభ్యర్థిస్తాడు. వార్నింగ్ ఇయ్యడు, ఆదేశం ఇయ్యడు. ఆయనను రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు ఇతను ఎవరు అని వెతికితే, నెల్లూరు జిల్లాలో తమిళనాడు ప్రాంతాన్ని ఆనుకుని ఒక చిన్న గ్రామంలో, నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆయన ఒక గొర్రెల కాపరి అని తెలుస్తుంది. ఆ గొర్రెల కాపరి దగ్గరికి అందరూ పోతారు. కలెక్టర్ గారు, ఐపీఎస్, వీళ్ళంతా కలిసి ఈ ఎనర్జీ ఫోర్స్ అంతా అక్కడికి పోయేసరికి ఆ ఊర్లో ఇంట్లో కుటుంబం అంతా భయపడుతుంది. ఏం చేసిన మా ఆయన, ఎందుకు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి, అమ్మ ఇగో మీ భర్త వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు గొడుగు పట్టి పాదాల కింద ఒక అట్టముక్క పెట్టి ఆయన విశ్రాంతి తీసుకున్న ప్రతి చోట కాళ్ళు పట్టిండమ్మా. ముఖ్యమంత్రి గారు ఆయన తీసుకురమ్మని చెప్పారు. ఎక్కడున్నాడు అని చెప్తే పలానా చేనులో పుట్ట అక్కడ ఏదో మేపుతున్నాడు అంటే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే ఆయన దగ్గరికి వీళ్ళు అంత వెళ్ళిపోయి చెప్తారు, నేను ముఖ్యమంత్రి గారు రమ్మంటారు, వైఎస్ఆర్ గారు రమ్మంటారు అంటే, నేను ఎందుకండి, నా గొర్రెల మందు ఉంది, నేను చూసుకోవాలి, నేను రాలేనండి అక్కడికి అని చెప్తాడు. మిమ్మల్ని దగ్గర ఉండి సార్ తీసుకురమ్మని చెప్పిండు, నేను మిమ్మల్ని తీసుకపోతే నా ఉద్యోగం పోతుంది అంటే, ఆయన సకుటుంబ సపరివార సమేతంగా వస్తే వాళ్లతో కూర్చొని స్వయంగా వైఎస్ఆర్ గారు ఆయన ఇంట్లో భోజనం పెట్టించి, వాళ్ళ భార్యాభర్తలు, వాళ్ళ 2 పిల్లలు వాళ్ళతో కలిసి భోజనం చేసి ఆ కుటుంబానికి సర్వం సమకూర్చి పంపిస్తాడు తిరిగి ఇంటికి. వాళ్ళ ఇంట్లో 2 ఉద్యోగాలు, వాళ్ళకు ఒక ఇల్లు, వాళ్ళకు ఒక ఏర్పాటు, వాళ్ళకు ఒక మంచి వ్యవస్థను, వాళ్ళకు ఒక జీవితాంతం ఉండగలిగే సపోర్ట్ ఇచ్చి పంపిస్తాడు. నాయకుడు అంటే గద్దెనెక్కిన తర్వాత గుండెల్లో పెట్టుకున్న ప్రజలను మర్చిపోవడం కాదు, మనల్ని గుండెల్లో పెట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టి ప్రభుత్వాన్ని నమ్మి పరిపాలన ఇచ్చిన ప్రజల మనసులో స్థానాన్ని సుస్థిరంగా సంపాదించుకున్నవాడు నిజమైన చక్రవర్తి. రాజులందరూ ఎదురుగా చక్రవర్తులందరూ గారు. నేను తెలంగాణ ప్రాంతం అని నేను చెప్తున్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే చక్రవర్తి, ఇంకా ఎవరు కాదు, ఎవరు కాలేదు.